సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్, భారత్కు రష్యా పౌర విమానాలు, 5 తప్పులు దాటితే లైసెన్స్ రద్దే, ప్రపంచ రెండో రద్దీ నగరం బెంగళూరు, ఏజెన్సీలో చలి తీవ్రత, రెండో టీ20 బరిలో భారత్, 45 పరుగులతో యూపీ ఓటమి. ఉబ్బసం ఎందుకు వస్తుంది? ఉబ్బసంపై ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరం. గుండెకు హానికరమైన ఆహారాలు ఇవే. ఈరోజు వార్తలను చూద్దాం. సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్, గ్రీన్లాండ్ విషయంలో తన మాట వినని 8 యూరప్ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తానని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ఇకపై అదనపు సుంకాల విధింపు ఉండబోదని బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడిన అనంతరం సిఎన్బిసి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరో కొత్త విషయం చెప్పారు. ఆర్కిటిక్ ప్రాంత రక్షణ, ఉద్రిక్తతల నివారణ కోసం భవిష్యత్తులో చేసుకోబోయే ఒప్పందం కోసం విధి విధానాలను రూపొందించే విషయంలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కార్యదర్శి జనరల్ మార్క్ రుట్టేతో డీల్ కుదిరిందని వెల్లడించారు. అయితే ఆ డీల్ వివరాలు మాత్రం బయటపెట్టలేదు. మరోవైపు $175 బిలియన్ వ్యయంతో అమెరికాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గగనతల రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంను గ్రీన్లాండ్కు కూడా విస్తరించే అంశంలో చర్చలు జరిగాయని పేర్కొన్నారు. భారత్కు రష్యా పౌర విమానాలు, ప్రయాణికుల విమానాలు అంటే అటు అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థవి లేదా ఇటు యూరప్కు చెందిన ఎయిర్ బస్ సంస్థకు చెందినవే ఉంటుంటాయి. మరికొన్ని విమాన సంస్థలున్నా వీటిదే ఆధిపత్యం. దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా పౌర విమానాల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. విమానాలు కొనేందుకు సిద్ధంగానే ఉన్నా ఇప్పట్లో అందలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రష్యా తమ పౌర విమానాలను భారత్కు అందజేసేందుకు ముందుకొచ్చింది. 1500 కిలోమీటర్ల లోపు ప్రాంతీయ ప్రయాణాలకు సరిపోయే సుఖోయ్ జెట్ 100, ఇల్యూషనోస్ 114, 3000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ఆధునిక MS-21, ఏకధాటిగా 5500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల అత్యాధునిక TU-214 విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ విమానాలకు సంబంధించి ఇంజన్లు, ఇతర భాగాల నుంచి ఇంటీరియర్ వరకు పూర్తిగా రష్యా అభివృద్ధి చేసినవే కావడం గమనార్హం. 5 తప్పులు దాటితే లైసెన్స్ రద్దే. రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టంలో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది. తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లు ఇక ఎంతమాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేరు. చిన్న తప్పైనా ఏడాదిలో 5 సార్లు జరిగితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ నిలిపివేస్తారు. ప్రాంతీయ రవాణా లేదా జిల్లా రవాణా అధికారికి సదరు డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి కొత్త చట్టం ప్రకారం అధికారం ఉంటుంది. జనవరి 1 నుంచి నిశ్శబ్దంగా ఈ నిబంధన అమల్లోకి వచ్చేసింది. గతంలో శిక్షార్హమైన పెద్ద నేరాలకు మాత్రమే వాహన దొంగతనం, ప్రయాణికులపై దాడి, కిడ్నాప్, అధిక వేగం, ఓవర్లోడ్, బహిరంగ ప్రదేశాల్లో వాహనాన్ని వదిలేయడం వంటి వాటికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి శిక్ష ఉండేది. తాజా చట్ట సవరణతో హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, రెడ్ లైట్ను పట్టించుకోకుండా కదలడం వంటి తప్పులకు కూడా లైసెన్స్ రద్దు చేయవచ్చు. కేంద్ర మోటారు వాహన నిబంధనలు 2వ సవరణ 2026 ప్రకారం టోల్ ఫీజు బకాయి ఉంటే ఆ వాహనం అమ్మకానికి, అంతర్రాష్ట్ర బదిలీకి ఎన్ఓసి జారీ చేయరు. ప్రపంచ రెండో రద్దీ నగరం బెంగళూరు. ప్రపంచంలో రెండో రద్దీ నగరంగా దేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు నిలిచింది. అంతర్జాతీయ లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్టామ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. 2025లో బెంగళూరు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనే నగరాలలో 2వ స్థానంలో నిలిచినట్లు ప్రకటించింది. అత్యంత ట్రాఫిక్ కలిగిన నగరాలలో మెక్సికో సిటీ తొలి స్థానంలో ఉండగా ఐర్లాండ్లోని డబ్లిన్ నగరం 3వ స్థానంలో నిలిచింది. బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 36 నిమిషాలు పట్టినట్లు నివేదిక పేర్కొంది. 2024తో పోల్చితే ఆ సమయం 2 నిమిషాల 4 సెకండ్లు పెరిగిందని తెలిపింది. బెంగళూరులో వారంలో 7 రోజుల పాటు ట్రాఫిక్ కొనసాగుతుందని పేర్కొంది.
ఏడాదికి 168 గంటల పాటు కేవలం రష్ అవర్ ట్రాఫిక్లో ఉంటారని, రోజుల ప్రకారం లెక్క పెడితే ఒక వ్యక్తి తన జీవితంలో విలువైన 7 గంటల 40 నిమిషాలను రోడ్డుపైనే వృధాగా గడుపుతారని తెలిపింది. ఏజెన్సీలో చలి తీవ్రత. ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్య భారతం మీదుగా తెలంగాణ, ఏపీ వరకు విస్తరించాయి. ముఖ్యంగా పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్గఢ్లో నెలకొన్న శీతల వాతావరణం ఏపీపై ప్రభావం చూపుతోంది. 2-3 రోజుల నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగినా రాత్రి మాత్రం చలి వాతావరణం కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు దట్టంగా కురిసింది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మరో 2-3 రోజుల పాటు పొగమంచు ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండో టీ20 బరిలో భారత్. న్యూజిలాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ను అద్భుతంగా ఆరంభించిన భారత జట్టు ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది. ఈరోజు ఇరు జట్ల మధ్య రెండో టీ20కి రాయ్పూర్ వేదిక కానుంది. ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా టీ20 వరల్డ్ కప్నకు ముందు ఆడబోయే చివరి సిరీస్ ఇదే. అందుకే అలక్ష్యానికి తావేయకూడదని భావిస్తోంది. అటు పర్యాటక కివీస్ తొలి మ్యాచ్లో కాస్త పోటీ ఇవ్వగలిగిన భారత్ భారీ స్కోరు ముందు నిలవలేకపోయింది. నేటి మ్యాచ్లో మాత్రం సవాల్ విసిరి సిరీస్ను సమం చేయాలనుకుంటోంది. 45 పరుగులతో యూపీ ఓటమి. 3 వరుస పరాజయాలతో డీలా పడిన గుజరాత్ జైంట్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. బౌలర్లు విజృంభించిన వేళ గురువారం జరిగిన మ్యాచ్లో 45 పరుగులతో యూపీ వారియర్స్ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగుల స్కోరు చేసింది. సోఫీ డివైన్ హాఫ్ సెంచరీ చేయగా బెత్మూని రాణించింది. క్రాంతి గౌడ్, ఎకెల్ స్టోన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకు కుప్పకూలింది. లిచ్ఫీల్డ్, ట్రైన్ మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 3, రేణుకా సింగ్, సోఫీ డివైన్ చెరో 2 వికెట్లు సాధించారు. ఉబ్బసం ఎందుకు వస్తుంది? ఉబ్బసంపై అవగాహన ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. ఉబ్బసం ఏ వయసు వారికైనా రావచ్చు. ఉబ్బసానికి ప్రధాన కారణం ఎలర్జీ. ఉబ్బసం ఎందుకు వస్తుంది, నివారణ ఎలా అనేది ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అనిల్ కుమార్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన గురువారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ఉబ్బసం అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఉబ్బసానికి ముఖ్యంగా పరిసరాలలోని దుమ్ము, ధూళి, పూల పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు కారణాలు అన్నారు. చల్లగాలి, కొన్ని ఆహార పదార్థాలు, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు, ధూమపానం, రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాయామం కూడా ఉబ్బసం తత్వం ఉన్నవాళ్ళకి ఉబ్బసం ప్రకోపించేటట్లు చేస్తాయన్నారు. ఉబ్బసం ప్రకోపించే కారణాలను గుర్తించి వ్యవహరిస్తే ఉబ్బసాన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ఉబ్బసం వచ్చిన వాళ్లలో ముఖ్యంగా ఆయాసం, పిల్లికూతలు ఉంటాయన్నారు. అలాగే ఛాతీలో నొప్పి, నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, అలసట, దగ్గు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. కొన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళకి, కొన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళకి కూడా ఉబ్బసం వస్తుందన్నారు. ఉబ్బసాన్ని స్పైరోమీటర్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చన్నారు. అలాగే ఉబ్బసం రావడానికి కారణమైన ఎలర్జీలను గుర్తించడానికి ప్రత్యేకమైన కొన్ని స్కిన్ టెస్టులు తోడ్పడతాయన్నారు. ఉబ్బసం బాధ నివారణలో ఇన్హేలర్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. చాలామందిలో ఇన్హేలర్స్ అనేవి ఉబ్బసం బాగా ముదిరిన వాళ్లలోనే వాడతారనే దురభిప్రాయం ఉందన్నారు. ఇన్హేలర్స్ని మొదటి నుంచే వాడితే చక్కని ఉపశాంతి, ఆరోగ్య రక్షణ చేకూరుతుందన్నారు. ఇన్హేలర్స్లో రిలీవర్స్, కంట్రోలర్స్, ప్రివెంటర్స్ అని 3 రకాలుగా ఉంటాయన్నారు. ఉబ్బసం ఉన్నప్పటికీ చికిత్సని సక్రమంగా పొందినట్లయితే సుఖవంతంగా జీవించవచ్చన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. గుండెకు హానికరమైన ఆహారాలు ఇవే. అధిక ఉప్పు ఉన్న ఆహారాలు, పాపడ్స్, పికిల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్,
వీటిని తినడం వల్ల బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బజ్జీలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం మూలంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రాసెస్డ్ మీట్స్, సాసేజ్, బేకన్, సలామీ వీటిలో అధిక సోడియం కెమికల్స్ ఉండడం మూలంగా హార్ట్ డ్యామేజ్ అవుతుంది. బేకరీ ఐటమ్స్, కేకులు, పేస్ట్రీలు, డోనట్స్ వీటిలో షుగర్, ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండడం వల్ల ఆర్టరీలు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. షుగర్ డ్రింక్స్, సోడా, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూసెస్ వీటిని తాగడం మూలంగా బరువు పెరగటంతో పాటు హార్ట్ రిస్క్ ఉంటుంది. వైట్ కార్బ్స్, వైట్ బ్రెడ్, పిజ్జా, మైదా ఐటమ్స్ తినడం వల్ల వెంటనే షుగర్ పెరిగి హార్ట్ హెల్త్ డౌన్ అవుతుంది. రెడ్ మీట్ అయినటువంటి మటన్, బీఫ్ తీసుకోవడం వల్ల శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువై గుండెకు హాని కలుగుతుంది. ప్యాకేజ్డ్ చిప్స్, నమకీన్ వీటిల్లో ఎక్కువ ఆయిల్, సోడియం ఉండటం మూలంగా గుండె పనితీరు తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమెజాన్లో 16,000 ఉద్యోగాల కోత. టెక్ దిగ్గజం అమెజాన్ వచ్చే వారంలో దాదాపు 16,000 ఉద్యోగాల కోతను ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. రానున్న నెలల్లో దాదాపు 30,000 ఉద్యోగుల తొలగింపు ఉంటుందని గత అక్టోబర్లో రాయిటర్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. మొదటి విడతలో 14,000 మందిని తొలగిస్తారని అప్పుడే అంచనా వేయగా అలాగే జరిగింది. ఇప్పుడు రెండో విడతగా ఈ నెల 27 నుంచి దాదాపు 16,000 మందిని తొలగించవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆస్ట్రేలియాలో మళ్లీ కాల్పుల కలకలం. సిడ్నీ ఉగ్రదాడి ఘటన మరువక ముందే ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గలిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. యష్ శతకం. విదర్భ 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు. యష్ రాథోడ్ శతకం సాధించడంతో ఆంధ్రతో రంజీ తొలి రోజు విదర్భ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఈ ఎలిట్ గ్రూప్ ఏ 4 రోజుల మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విదర్భ తొలి రోజు ఆట చివరికి 81 ఓవర్లలో 7 వికెట్లకు 267 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 3వ రౌండ్లో సిన్నర్, జోకో స్వియాటెక్ కీస్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫేవరెట్లు సీడెడ్ల పయనం సాఫీగా సాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సిన్నర్, 25వ గ్రాండ్స్లామ్ వేటలో ఉన్న నోవాక్ జోకోవిచ్, మహిళల్లో గతేడాది విజేత మాడిసన్ కీస్, రెండో సీడ్ ఇగా స్వియాటెక్ 3వ రౌండ్కు దూసుకెళ్తున్నారు. సింధు ఎట్ 500 క్వార్టర్స్లో ప్రవేశం. లక్ష్యసేన్ కూడా. స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల సింగిల్స్లో 500 విజయాలు నమోదు చేసిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. గురువారం ఆమె ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రీ క్వార్టర్స్లో 21-19, 21-18 తేడాతో లినే హాజ్మార్క్పై గెలిచి ఈ ఫీట్ నమోదు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.